హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. లతా మేడంకి. మేడం కర్నూలు నుంచి. లతా మేడం సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లతా మేడం. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వన్నెస్ వెజిటేరియన్ మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే జగద్గురువులకు, విశ్వగురువులకు, పరమ గురువులకు, గురు మండలికి అందరికీ ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. అలాగే కృష్ణ పరమాత్మ కూడా నా ఆత్మీయ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ఎవరి దగ్గర, ఏ గురువుల దగ్గర మనం నేర్చుకుంటూ ఉన్నామో, వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నామో, వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలని మన సార్ చెప్పినట్లుగా అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే ధ్యానంతో పాటు ధ్యానం కూడా, వీటితో పాటు స్వాధ్యాయంతో పాటు ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2 చేతులు కట్టుకొని ఒక 5 నిమిషాలు, ఒక 3 నిమిషాలు, ఒక 2 చేతులు ఈ విధంగా కట్టుకొని 2 కళ్ళు మూసుకొని తీసుకొని శ్వాస మీద శ్రీకృష్ణ పరమాత్మ గురువు సాందీపని మహర్షి, ఆయన దగ్గర ధ్యానం అనేది, ధ్యాన విద్య అనేది శ్రీకృష్ణుడు నేర్చుకున్నాడు. అలాగే మన సారు కూడా ఎవరు చెప్పారు గురువు అంటే, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. అలా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల మనకు ఎందరో మహానుభావులు జ్ఞానంలో రావడం, వాళ్ళ యొక్క ఇవ్వడం కూడా జరుగుతుంది మాస్టర్. ఆ జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా విశిష్టమైనది, ఉత్తమోత్తమైనది. 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఒక 2 నిమిషాలండి. ఇది ప్రతిరోజు ఎవరికి వాళ్ళు చేయాలి మాస్టర్స్. ఎవరి ఏజ్ ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు చేతులు 2 కట్టుకొని, కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని ఎక్కడైనా కూర్చోవచ్చు. ఒక మ్యూజిక్ అన్న ఏదైనా పెట్టుకొని కూడా కూర్చోవచ్చు. ఆలోచనలు వచ్చినప్పుడంతా శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు ఏమీ లేకపోతే కామ్గా కూర్చోవాలి. ప్రశాంతంగా కూర్చుంటే మనకు ఆ వెలుగు, ఆ దైవత్వము, దివ్యత్వం అనేది మన అంతర్నేత్రం ద్వారా మనకు తెలియబడుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉంటారు. అదే కాస్మిక్ ఎనర్జీ, అదే దైవశక్తి, అదే ప్రాణశక్తి. కాస్మిక్ ఎనర్జీ మనలోకి రావాలంటే కళ్ళు 2 మూసాలి, శ్వాస మీద దాచించాలి, ఆలోచన రహిత స్థితి. ధ్యానము ఆత్మ జ్ఞానం కొరికే మాస్టర్స్. ఆత్మ జ్ఞానం వచ్చిందంటే ఆరోగ్యము, మానసిక ప్రశాంతి, బుద్ధి కుశలత అనేది ఆటోమేటిక్ గా అందరికీ రావడం జరుగుతుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మను తెలుసుకునేటందుకే ధ్యానం. ఓకే మాస్టర్స్, 2 చేతులు 2 కళ్ళను తీసుకున్నాం. మెల్లగా చేతులు తీసుకుని కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. ధ్యానానికి, జ్ఞానానికి ఒకసారి క్లాస్ చేస్తాను. అలాగే పత్రిసారి రచించిన శ్రీకృష్ణామృత ఉత్తర గీత జ్ఞాన సారం, దానిలో నుంచి మనము జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత, ఉత్తర గీత. మరి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఉత్తర గీతకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మనం అదే చదువుతూ ఉన్నాము.
ఆ విధంగా దృశ్యతే తు దివాకారం దివాకారం విచింతయేత్ ఆత్మ మధ్యే దివాకారం దివా మధ్యేపి చాత్మకం. సూర్యుని వెలుగులా సర్వాత్మను దర్శించిన యోగి సర్వాత్మను జ్యోతి స్వరూపంగానే గ్రహిస్తాడు. తనలో సర్వాత్మలో తనను చూస్తాడు. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఇదంతా ఏమి ప్రపంచంలో ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అది కూడా మనలో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అండమే పిండము, పిండమే బ్రహ్మాండము. విత్తనంలోనే మర్రి చెట్టు దాగిని ఉన్నట్టు అలాగే అంత లోపంలోనే సూక్ష్మంలోనే ఉంటుంది. ఎప్పుడైతే సూక్ష్మంలోకి మనం వెళ్తూ ఉంటామో అప్పుడు మనకంతా తెలుస్తూ ఉంటుంది. ఆ సూర్యుడు వెలుగు ఏ విధంగా భౌతిక ప్రపంచంలో సూర్యుడు వెలుగు ఉంటుంది, అలాగే మనలో కూడా ఆత్మజ్యోతి ఆ వెలుగును మనము దర్శించాలి ధ్యానంలో అని చెప్తుంది. సూర్యుడు బాహ్య ప్రపంచంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపినట్టే ధ్యాన సాధన అనేది సాధకుని అంతర్ ప్రపంచంలో అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. చూడండి, సూర్యుడు ఏం చేస్తాడు? బాహ్యంగా ఉండే చీకట్లు రాత్రి అయిపోయి ఉంటుంది, రాత్రి ఉంటుంది. సూర్యుడు రావాలంటే చీకట్లు పోయి సూర్యుడు వెళ్తురొస్తే చీకట్లు వెళ్ళిపోతుంది. అలాగే మనలో కూడా అజ్ఞానం వెళ్ళిపోవాలి, అజ్ఞానం తొలగాలి అంటే ఏం చేయాలి? జ్ఞాన జ్యోతి, ఈ జ్యోతిని వెలిగించుకోవాలి. ఎవరికి వాళ్ళే ఏ విధంగా దీపారాధన చేస్తామో అలాగే ఎవరికి వాళ్ళే ఆత్మజ్యోతిని కూడా, మనలోని ఆత్మజ్యోతిని కూడా మనం దర్శించగలగాలి, ఆ దివ్యమైనటువంటి అనుభూతిని పొందగలగాలి అని చెప్తున్నారు. తద్వారా స్వస్వరూప అనుసంధానం కలిగి స్వయం ప్రకాశమానమైన ఆత్మ సాక్షాత్కారం సర్వాత్మ దివ్య దర్శనం కలిగిస్తుంది. తద్వారా స్వస్వరూపానుసంధానం, స్వస్వరూపము నీ యొక్క స్వరూపం ఏంటి? స్వరూపం అని చెప్తారు. ఏం స్వరూపం? స్వస్వరూపము. నీ యొక్క ఈ స్వరూపంలోనే లోపల ఇంకా స్వస్వరూపం ఉంది. అంటే ఎవరు నీవు అనేది ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ సాక్షాత్కారం. అది ఎప్పుడైతే కలుగుతుందో ఆ సర్వాత్మ దివ్య దర్శనం, అప్పుడు నీలో నిన్ను చూస్తున్నప్పుడు ఆత్మ జ్ఞానం అంతటితో చూసినప్పుడు ఆ పరమాత్మ జ్ఞానం, ఆ సర్వాత్మ జ్ఞానం అనేది నీకు తెలియబడుతుంది. సర్వాత్మను తనలో చూస్తాడు అంటే ఎప్పుడైతే నీలో జ్ఞానం ఉదయించిందంటే ఆ జ్ఞానం అంతా ప్రతి దాంట్లో అంతా చూడగలుగుతావు. అదంతా నాలోనే ఉంది కదా, నాలోనే ఉండేది బయట ఉంది కదా అని చూస్తాడు. అంటే ఆత్మ సర్వాత్మలలో ఏకత్వాన్ని గ్రహిస్తాడు. 4 వేదాల ప్రతిపాదకాలైన 4 మహావాక్యాలు అంటే ఋగ్వేద ప్రతిపాదకమైన ప్రజ్ఞానం బ్రహ్మ అని 4 వేదాలు చెప్తారు కదా, అది చెప్తున్నారు. అదే మహావాక్యాలు కూడా ఉన్నాయి. ఋగ్వేద ప్రతిపాదకమైన ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అనేది ఎప్పుడు నిరంతరం ఉండనే ఉంటుంది. కరగానే దాని నుంచి జ్ఞానం వస్తుంటుంది, తీసుకుంటుంది, మళ్ళీ అంతా పోయి మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ మనం తీసుకుంటూ ఉంటాము. ఏ విధంగా నదిలో నీళ్లు, చెరువులో, నదిలో, సముద్రంలో నీరంతా ఆ సూర్యుని వేడికి ఆవిరైపోయి మళ్ళీ మేఘాల లాగా ఏర్పడి ఆ మేఘాల నుంచి మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ భూమి మీదకి రిపీట్ గా ఏ విధంగా అయితే వస్తుందో అలాగే ఈ జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనలో కూడా అనంతమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. బయట బాహ్య ప్రపంచానికి ఏ విధంగా అయితే మనం ప్రిఫరెన్స్ అలాగే అంతర్ ప్రపంచము ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానమును అలవాటు చేసుకోవాలి. సూక్ష్మంలోనే మోక్షం అంటే మన లోపలికి మన ప్రయాణం అనేది జరగాలి అని చెప్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ. యజుర్వేద ప్రతిపాదకమైన అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ బ్రహ్మ పదార్థము. అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మ ఎవరో కాదు, నేనే. సామవేద తత్వం అస్తి. సామవేదమైన తత్వం అస్తి. తత్వం అస్తి అది నీవే అయి ఉన్నావు. ఏదైతే నువ్వు చెప్తున్నావో అది నీవే అయి ఉన్నావు. అధర్వణ వేద అయం ఆత్మ బ్రహ్మ అనుభవంలో గ్రహిస్తాడు, జీవన్ముక్తుడవుతాడు. అంటే ఎప్పుడైతే జ్ఞాన సాధన చేస్తూ నిత్య విచారణ చేసుకుంటూ ఉంటాడో అప్పుడు మెల్లమెల్లగా ఈ 4 మహావాక్యాల అంతరార్థాలను గ్రహించి ఓహో నాలోనే ఆ సర్వాత్మ ఉంది, ఈ సర్వాత్మలోనే నేను ఉన్నాను, అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే, శరీరాలు, రంగులు, రూపులు అవన్నీ వేరు వేరు, కానీ ఆత్మతత్వంలో అందరూ ఒక్కటే అనేది ఎప్పుడైతే గ్రహిస్తాడో వాడు జీవన్ముక్తుడు. అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందింప చేసుకోవడం, ముక్తుడుగా ఉండగలుగుతాడు అనమాట. అది రావాలి అని చెప్తున్నాడు. దృశ్యతే ఖగాకారం విచింతయే సకలం నిష్కళం సూక్ష్మం మోక్షద్వారేణ నిర్ణితం.
ఉన్నతం. నేను కదా మళ్ళీ ఒకసారి చదువుతాను. దృశ్యతే చేత్ ఖగాకారం ఖగాకారం విచింతయేత్ సకలం నిష్కళం సూక్ష్మం మోక్షద్వారేణ నిర్గతం. హంసరూపుడైన జీవుడు తేజోమయమైన సూక్ష్మమైన మోక్ష ద్వారం నుండి బయటకు వెలువడిన తన ఆత్మస్వరూపమే స్వరూపమని ధ్యాన సమాధిలో స్వానుభవ పూర్వకంగా తెలుసుకున్నప్పుడు నేను అనేది బ్రహ్మంలో లీనమై అఖండ చైతన్యం గులుతుంది. చూడండి ఎంత చక్కగా చెప్పారు. హంస రూపుడైన జీవుడు, హంస అంటే శ్వాస. మనం చూడండి అన్ని మాట్లాడుతున్నా చేస్తున్నా ఈ శ్వాస వరకు ఆడుతూ ఉంటుంది. అందుకని హంస రూపమైన తేజోమయమైన జీవుడు అంటున్నాడు. సూక్ష్మమైన మోక్ష ద్వారం నుండి బయటకు వెలువడి నా ఆత్మస్వరూపమే సర్వాత్మ స్వరూపమని, ఏదైతే నేను ఆత్మలో ఉన్నానో ఈ ఆత్మ అంతటా ప్రపంచం అంతటా నిండి ఉంది. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఆత్మ జ్ఞానం అంతటా తెలుసుకున్నప్పుడు సర్వాత్మ అంతటా ఉంటుంది. ఆ సర్వాత్మ నువ్వు ధ్యాన సాధన ద్వారా నిన్ను తెలుసుకుంటే అంతటా నీకు తెలియబడుతుంది అని చెప్తున్నాడు. ధ్యాన సమాధిలో స్వానుభవపూర్వకంగా అంటే ఎవరికి వాళ్ళుగా ఒకరు చెప్పేది కాదు, ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళు స్వానుభవము అనుభవపూర్వకంగా ధ్యానం చేస్తూ వాళ్ళు పొందాలి అని చెప్తున్నారు. తెలుసుకున్నప్పుడు నేను అనేది బ్రహ్మంలో లీనమై, నేను నేను అని చెప్తున్నాం కదా, నేను అనేది నశించేది, నేను ఎప్పుడు నశించండి. లీనమై ఒకే అఖండ చైతన్యం మాత్రం మిగులుతుంది. అఖండ చైతన్యం అదే నేను, అదే ఆ పరమాత్మ, అదే బ్రహ్మాత్మ, అదే పరమాత్మ, అదే పూర్ణాత్మ, మొత్తం అవే అన్నమాట అంతా. అప్పుడు తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలియజెప్పే సాధన అన్ని ఒక్క ఆత్మలోనే లయమైపోతాయి. చూడండి ఎవరు ఉండరు, కర్త కర్మ క్రియ అనేది ఉండడం, అంతా ఒక్కటే ఆత్మస్వరూపము. సంపూర్ణమైన నిష్కళమైన సూక్ష్మరూపి అయిన సర్వాత్మ ఒక్కటే. వేరు వేరు పేర్లతో వేరు వేరు రూపాలతో ఈ సకల చరాచర జగత్తులో నిండి ఉన్నదని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సంపూర్ణమైన నిష్కళమైన సూక్ష్మరూపి అయిన సర్వాత్మ సంపూర్ణము, ఇంకా పూర్ణం అన్నమాట. దానికి వేరేదంటూ లేదు. నిష్కళము, లంకం అనేది లేదు. సూక్ష్మరూపి ఎంత సూక్ష్మంగా ఉంటదంటే అంత సూక్ష్మంగా ఉంటది. అయినా సర్వాత్మ ఒక్కటే. వేరు వేరు పేర్లు అంటే ఇప్పుడు రూపనామాలు ఉన్నాయి కదా, రూపానికి తగ్గట్టు పేర్లు ఏవో పేర్లు పెట్టింటాం, ఆ పేర్లతో పిలుస్తాం. ఆత్మ ఇక్కడ గ్రాంటి వస్తాయన్నా కాబట్టి పేర్ల పిలుస్తుంది. దాని లోపల ఆత్మ అంతా, ఆత్మ సర్వాత్మ అంతా ఒక్కటే. వేరు వేరు పేర్లతో వేరు వేరు రూపాలతో ఈ సకల చరాచర జగత్తులో నిండి ఉన్నదని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాని గురించి తెలుస్తుంది అని చెప్తున్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. దేహానికి ఆత్మకు మధ్య గల తేడాన్ని గ్రహించి ఆత్మ ఈ ప్రకృతి నుంచి విముక్తి పొందే సత్యాన్ని జ్ఞాన నేత్రం ద్వారా గ్రహించిన మహాత్ములైన యోగులు తన ఆత్మయే అయిన సర్వాత్మను తెలుసుకుంటారు. దేహానికి ఆత్మకు మధ్య గల తేడా, దేహము ఆత్మ. దేహము కంటికి కనిపించేది, ఆత్మ కంటికి కనిపించదు కదా, కనిపిస్తుంది, అనుభూతి చెందుతాం మనం ఎప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు. ఈ మూడవ నేత్రం ద్వారా, దివ్య నేత్రం ద్వారా. అందుకనే చక్షువులు అంటే కళ్ళు 4, దేహ చక్షువు అంటే మనకు దేహంతరంగా ఉంటాయి కదా, దేహ చక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. ఎప్పుడైతే ఈ చర్మ చక్షువులు, ఈ చర్మానికి ఉండే చక్షువులను చర్మ చక్షువులు అంటాము. ఈ చర్మ చక్షువులు మూస్తాము మనసుగా, అప్పుడు మనోచక్షువు అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎన్నెన్నో ఆలోచనలు, మనసు కదా ఆలోచనలని అవి ఇవి రావడం, గుర్తుకు రావడం, అది ఇది. అలాగే సాధన చేయగా దివ్య చక్షు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. దివ్యమైనటువంటి మధురమైనటువంటి అనుభూతి ఒక వెలుగులాగా, ఒక కలర్స్ లాగా ఎంతో హాయిగా మన మనసుకు ఎంతో హాయి కల్పించేటట్టు ఎంతో అనుభవం వస్తుంది. అప్పుడే మనకి తప్ప ఎంత బాగుంటుందని మళ్ళీ కూర్చునే వరకు ఆ దివ్య చక్షువే జ్ఞాన చక్షువు మారుతుంది. ఎంతో మంది మాస్టర్స్ కావడము, ఆ జ్ఞానాన్ని ఇవ్వడము, ఎంతో తెలుసుకోవడము, ఆ జ్ఞానం ద్వారా బయట ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా తినాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది మనకు మెల్లమెల్లగా అందరి తెలుస్తుంది అనమాట. ఆ జ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి నుంచి విముక్తి పొందే సత్యాన్ని, అంటే ప్రకృతి నుంచి ఈ దేహం వచ్చింది,
మళ్ళీ ఎప్పుడైతే ఈ జీవుడు వెళ్ళిపోతాడో ప్రకృతిలో మొత్తం దేహమే పంచభూతాలు కదా, పంచభూతాలలో కలిసిపోతాయి. తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. జ్ఞాన నేత్రం ద్వారా గ్రహించిన మహాత్ములైన యోగి అంటే ఎప్పుడైతే ఈ ధ్యాన నేత్రంతో అంటే ధ్యానం చేస్తూ మనిషి చనిపోయిన తర్వాత ఏ విధంగా పైకి వెళ్ళిపోతారు, ఈ శరీరం అంతా ఏడే పడిపోతుంది, ఆత్మ ఏ విధంగా పైకి వెళ్ళిపోతుందని జ్ఞాన నేత్రంతో యోగులు చూస్తారు. అందుకని ధ్యాని, యోగి, దృష్టి, మహర్షి, బ్రహ్మర్షి అనేది అందుకనే అనుకుంటాం. అంటే స్టెప్స్ అనమాట. ధ్యానం చేస్తూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ముందుకు వెళ్తూ పోవాలి. యోగులు తన ఆత్మయే అయిన సర్వాత్మను తెలుసుకుంటారు. ఓహో, ఈ ఆత్మనే అంతటా నిండి ఉంది అని యోగులు అనేవాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నారు. నాడీ మండల శుద్ధి, ఆయుర్వృద్ధి. గచ్చంతిష్ట సదాకాలం వాయు స్వీకరణం పరం సర్వకాల ప్రయోగేన సహస్రాయుర్భవేన్నరః. జీవి కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మొదలైన దేహం యొక్క సర్వకాల సర్వావస్థలలో వాయుధారణం అనే ప్రాణాయామాన్ని ఎక్కువగా చేయడం వల్ల 1000 సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుంది. వాయుధారణ అనే ప్రాణాయామం వల్ల ఆయువు వృద్ధి మాత్రమే కాక ఇదే ప్రాణాయామాన్ని చేసిన యోగి తన అంత్యకాలంలో ప్రాణశక్తిని శరీరంలోని నవరంధ్రాల గుండా వెలుపలకు పోనీయకుండా అడ్డగించి ఊర్ధ్వముఖంగా నడిపించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి పరమాత్మలో లయమైపోతాడు అని కూడా చెప్పబడింది. చూడండి, వాయుధారణ, వాయువు అనేది మనం ఎప్పుడైతే మనం గాలి పీలుస్తున్నాం, కంటికి కనపడని గాలి మన శ్వాస ద్వారా, ముక్కు రంధ్రాల ద్వారా, ఆ శ్వాస ద్వారా ఊపిరి అనేది లోపలికి వెళ్తుంది. ఆ ఊపిరి 5 భాగాలుగా మారుతుంది. ఏంటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ వాయువులుగా వెళ్ళిపోయి మన శరీరంలో అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఏమైతుందంటే యోగి ఈ ప్రాణవాయు సంచారాలను అన్నిటితోనూ పోనీయకుండా అన్ని పట్టేసుకొని ఇప్పుడు ఊర్ధ్వముఖంగా నడిపించి, అంటే ఈ బ్రహ్మరంధ్రం గుండా ఆ ప్రాణవాయును బంధించేసి ఈ బ్రహ్మరంధ్రం గుండా తీసుకెళ్తాడు, ఛేదించి ఆ పరమాత్మలో లయమైపోతాడు. అంటే ఈ బ్రహ్మరంధ్రం కూడా తన ఆయును, ఆ ప్రాణాన్ని ఈ బ్రహ్మరంధ్రం గుండా విసర్జించి ఆ పరమాత్మలో లయమైపోతాడు అని చెప్తున్నారు అని కూడా చెప్పబడింది. పతంజలి మహర్షి ద్వారా చెప్పబడిన వివిధ రకాల ప్రాణాయామ పద్ధతులలోని సుఖమయ ప్రాణాయామమే మన శ్రద్ధలోని సహజ సిద్ధమైన స్వాభావికమైన శ్వాస యొక్క గమనిక. అంటే ప్రాణాయామాలు ఎన్నో ఉన్నా కూడా సహజంగా న్యాచురల్ గా జరిగే శ్వాసని గమనించడమే ఈజీ పద్ధతి అని చెప్తున్నారు. ఇది అన్ని వేళలలోనూ ఆచరించగలిగిన అత్యంత సులభమైన, అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. అంటే అప్పుడు ఇప్పుడు అని కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ధ్యానాన్ని కూర్చోవచ్చు. ఇలాగే ఉండాలి, స్నానమే చేయాలి, అదే చేయాలి, ఇది చేయాలని ఏమీ లేదు. మనకు ఎప్పుడు చెయ్యాలి, మనం ధ్యానం చెయ్యాలి, ఎందుకు ధ్యానం చేయాలని బుద్ధి పుడుతుంది అని అనిపించినప్పుడు వెంటనే మనసుకు మెయిన్ ధ్యానం దేనికంటే మనసుకు. ఈ మనసుకు ధ్యానం కాబట్టి శరీరంతో సంబంధం లేదు. శరీరం ఎలాగైనా కూర్చోవచ్చు, కాళ్ళు జాపుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, ఏ విధంగానైనా కూర్చోవచ్చు. మనసు మెయిన్. ఎందుకంటే మనసే కదా అన్నిటికీ. మనోశక్తి అనేది వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్ గా శరీరం అదే మంచి అయిపోతుంది. గలిగిన అత్యంత సులభమైన, అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. దీని వలన మన ప్రాణాయామ కోశంలోని 72,000 నాడులు శుభ్రపడి ప్రాణశక్తితో నింపబడి ఆరోగ్య ప్రాప్తి మాత్రమే కాక ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. చూడండి, దీని వలన మన ప్రాణాయామంలోని 72,000 నాడులు, శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు శ్వాసలోని 72,000 నాడులు, మనలోని 72,000 నాడులు శుభ్రపడతాయి. ఎందుకంటే ఎప్పుడైతే శ్వాసను నువ్వు గమనిస్తా ఉంటావో అప్పుడు ఏమైతుందంటే ఆక్సిజన్ అనేది ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే నీకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా తీసుకుంటామో లోపలంతా శుభ్రపడిపోతుంది. 2,000 నాడులు శుభ్రపడి ప్రాణశక్తితో నింపబడి ఆరోగ్య ప్రాప్తి మాత్రమే కాక ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం ప్లస్ ఆయుష్ రెండు వస్తాయి అని చెప్తున్నారు. యోగామృతర సంపీత్వా వాయుభక్ష సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధిర్మృత్యు నాశకృత్.
యోగం అనే అమృత రసం తాగి వాయు భక్షణ చేసి ఆరోగ్యంతో సుఖం కలవాడై యమం అనే పేరుగల సమాధిని సర్వకాలాల్లోనూ అభ్యసిస్తే అది మృత్యువును తొలగిస్తుంది. జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత అనుభవించడమే యోగం. జీవాత్మ బ్రహ్మాత్మ ఏది వేరు వేరు కాదు, ఈ జీవాత్మయే ఆ బ్రహ్మాత్మ. ఏకత అనుభవించడం, అవి ఏకం కావాలి. ఏకం కావాలంటే ఏ విధంగా అవుతాయి? సాధన చేస్తూ తర్వాత మెల్లమెల్లగా విచారణ ద్వారా మనం స్టేజ్ ఎక్కువ కొద్ది అది మనం విచక్షణ ఉంది కదా. కాబట్టి ఎప్పుడు విచారణ చేసి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మెల్లమెల్లగా అనుభవించడమే యోగం అనబడుతుంది. యోగి దీనిని సమాధి స్థితిలోనే సాధించగలడు. సమాధి ధ్యానం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోతారు. దాంతో ఏమైతుందంటే ఈ జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత్వం అనేది తెలుస్తుంది అని చెప్తున్నాడు. సమాధి స్థితిని సాధించాలంటే తీవ్రమైన ధ్యాన సాధన అవసరం. సమాధి రావాలంటే ధ్యాన సాధన తీవ్రంగా ఉండాలని చెప్తున్నాడు. యోగ సాధన వల్ల కలిగిన దృఢమైన ఆరోగ్యకరమైన శరీరంతో యోగి ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని ఆహారంగా స్వీకరిస్తూ యోగంలో లభించిన ఆనందకరమైన అమృత రసాన్ని త్రాగుతూ ఎల్లవేళలా సుఖంగా ఆ బ్రహ్మానంద భరితమైన సమాధి స్థితిని బ్రహ్మనిష్టను సాధన చేస్తూ ఉంటాడు. ఎంత బాగా చెప్పారు. యోగంలో లభించిన ద్వారా ప్రాణశక్తిని యోగ సాధన వల్ల కలిగిన దృఢమైన ఆరోగ్యకరమైన శరీరంతో యోగి ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని ఆహారం. మనం శరీరానికి ఆహారం ఎన్నెన్నో ఆహారాలు తీసుకుంటున్నాం, అది కాదనమాట. ప్రాణశక్తి ఆహారంగా స్వీకరిస్తారు యోగించున్నాడు. యోగంలో లభించిన ఆనందకరమైన అమృత రసాన్ని తాగుతూ, అంటే ఆ ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు లోపలే నీకు అమృత రసం అనేది ఊరుతుంది. దాన్నే తాగుతూ ఎల్లవేళలా సుఖంగా ఆ బ్రహ్మానంద భరితమైన సమాధి స్థితిని బ్రహ్మనిష్టను సాధన చేస్తూ ఉంటాడు. అందుకనే వాళ్ళు గంటలు ధ్యానంలోనే కూర్చుంటారు. ఎప్పుడు ఏం అవసరం లేదు వాళ్ళకి, తిండి గాని మాటలు గాని సీరియల్స్ గాని టీవీ గాని ఫోన్లు గాని ఏవి అవసరం లేదు వాళ్ళకి. ఆ సాధన అవన్నీ ఉంటాయి కదా, ఆ విధంగా దాంట్లోనే ఆనందం అనుభవిస్తూ దాంట్లోనే ఉంటారు. ఇటువంటి సమాధి స్థితిని పొందిన యోగికి మృత్యువు దూరం అవుతుంది, మృత్యు అనేది ఉండదు అని చెప్తున్నారు. సర్వద్వారాణి సంయమ్య మనోహృతి నిరుధ్య చ మూర్ధాధ్యాత్మన ప్రాణం అస్థితో యోగ ధారణం. ఇంద్రియ ద్వారాలను నిగ్రహించి మనస్సును హృదయంలో లగ్నం చేసి ప్రాణాలను సహస్రారంలో స్థిరంగా నిలిపి ఉంచి చేసే యోగం వల్ల అంత్యకాలంలో సర్వాత్మను బ్రహ్మాత్మను పొందగలుగుతాం. చూడండి, ఇంద్రియ ద్వారాలను నిగ్రహించి అంటే ఈ కళ్ళు అనేది మూసేయాలి. ఎందుకంటే కళ్ళ నుంచి 80%, చేతుల నుంచి 10%, కాళ్ళ నుంచి 10%. కాబట్టి ఈ ఫిజికల్ బాడీని, ఈ స్థూల శరీరాన్ని కూర్చోబెట్టడం, ఎక్కడన్నా కూర్చోవడము, లేదా కింద కూర్చోవడము, కుర్చీ మీద కూర్చోవడము, ఏదో ఒకటి కళ్ళు మూసేయాలి. నిగ్రహించి మనస్సును హృదయంలో లగ్నం చేయాలని చెప్తున్నారు. ప్రాణాలను సహస్రారంలో స్థిరంగా నిలిపి చేసి ఉంచే యోగం వల్ల అంత్యకాలంలో సర్వాత్మను బ్రహ్మాత్మను పొందగలుగుతాము అని చెప్తున్నారు. అంటే ఏదైతే ఏమి అన్నిటికీ మూలం ధ్యాన సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ద్విసప్తతి సహస్రాణి నాడ్యస్తుర్వాయు గోచరాః కర్మ మార్గేణ సుషిరాస్త్ తిర్యక్ చ సుషిరాత్మికాః. ప్రాణ సంచారానికి అనుకూలమైన 72,000 నాడులు కర్మ మార్గం చేత పునరావృత్తి కారకాలైన రంధ్రాలు కలిగి ఉన్నాయి. చూడండి, 72,000 నాడులు రంధ్రాలు ఉన్నాయన్నమాట. మనిషికున్న శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. మనిషికి ఎన్ని శరీరాలు ఉన్నాయంటే 3 శరీరాలు ఉన్నాయి. మన కంటికి కనిపించేది ఒకటి. పడుకుంటాం, నిద్రపోయినప్పుడు మనం ఎక్కడికో పోయినట్టు, ఏదో చూసినట్టు, ఎవరితోనో మాట్లాడినట్టు, అది ఎవరెవరికి వాళ్ళ దాన్ని బట్టి వెళ్తూ, అది సూక్ష్మ శరీరం. ఇంకోటి కారణ శరీరం అంటే ఆత్మలు. కారణ శరీరం కోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. శరీరాలు 3, కోశాలు 5. కంటికి కనిపించే స్థూల శరీరమే అన్నమయ కోశం. ఈ కంటికి ఏదైతే కనిపిస్తుందో అది అన్నమయ కోశం. అంటే ఈ శరీరానికి ఆకలి దప్పులు ఉంటాయి కదా, ఆ విధంగా ఆకలి దప్పులు. ఇది స్థూల శరీరం లోపల ఉండి
వికారాలను కలిగి సుఖ దుఃఖాది ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఈ స్థూల శరీరంలోనే ఇది ఉండి సుఖ దుఃఖము అంటే సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడము, బాధ వచ్చినప్పుడు ఏడ్చడము, ఆకలి అయినప్పుడు ఆకలి అయిందని తెలుసుకోవడము, ఇవన్నీ అన్నమాట అనుభవిస్తూ ఉంటుంది. అనాదిగా ఉన్న అవిద్య అజ్ఞానంతో కూడిన ఆనందమయ కోశమే కారణ శరీరం. కంటికి కనిపించే స్థూల శరీరమే అన్నమయ కోశం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరం. అన్నమయ కోశం కంటికి కనిపించేది. తర్వాత ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే హాస్టల్ బాడీ అంటారు కదా అవి. ఇది స్థూల శరీరం లోపల ఉండి వికారాలను కలిగి సుఖ దుఃఖాది ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటుంది. బయటకు తెలియదు అనమాట. మనిషి బాహ్యంగా చూడడానికి బాగానే ఉంటాడు, కానీ లోపల దిగులుతో, బాధతో, దుఃఖంతో ఉంటాడు చూడు. అది మనసుకు సంబంధం అన్నమాట. దానికి ఏమి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు. అది అనాదిగా ఉన్న అవిద్య అజ్ఞానంతో కూడిన ఆనందమయ కోశమే కారణం శరీరం. అవిద్య అజ్ఞానం అంటే నేను శరీరమే, శరీరమే, ఈ మనస్సు శరీరం, మనస్సు శరీరం, ఇదే అనుకుంటాం కానీ వీటికి అన్నింటికి మూలమైన ఒక ఆత్మ అనేది ఉంది. ఆ సర్వాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు. అవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన అంటే మన లోపలికి మన ప్రయాణం చేయాలి. మన లోపలికి మన ప్రయాణం అంటే కళ్ళు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కామ్గా ప్రశాంతంగా కూర్చోవాలి. ఆలోచనలు వస్తే శ్వాసలు చేస్తారు అంతే. ప్రతిరోజు ఒకసారి 2 సార్లు మీకు ఎంత వీలైతే అంత ఆ విధంగా చేస్తూ ఉన్నామంటే బాహ్యమైనవన్నీ కొద్దిగా తక్కువైపోయి మనస్సు, చంచలమైన మనసు నిశ్చలంగా మారుతుంది. నిశ్చలంగా మారిన మనసు ప్రశాంతం అవుతుంది. హాయిగా కామ్గా ప్రశాంతంగా అయినప్పుడు ఎంతో హ్యాపీగా ఆనందం ఎక్కడ ఉంటుంది? మనలోనే ఉంది కదా. చిత్త ఆనంద స్వరూపుడు కదా. ఆ సచ్చిదానందం అనేది మనలోనే ఉంది. ఎప్పుడైతే మనము దాని దగ్గరగా చేరుతామో, ఆత్మ దగ్గరగా చేరుతామో, మనము ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతాము అని చెప్తున్నారు. ప్రాణమయ కోశంలో ప్రాణ సంచారం కోసం ఉండేవి నాడులు. ఈ ప్రాణమయ కోశంలో ప్రాణ సంచారం కోసం నాడులు, ఎన్నో నాడులు ఉన్నాయి. 1 నాడులు. ఇవి 72,000 ఉంటాయి. ఇవి ప్రాణవాయు చలనానికి, ప్రాణశక్తిని స్థూల శరీరం అంతటికి సమకూర్చడానికి అనుకూలంగా తమలో ద్వారాలు కలిగి ఉంటాయి. చూడండి, ఈ నాడులలో సన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట. దాని ద్వారా మనకు ప్రాణశక్తి అనేది మొత్తం చేతులు గాని, కాళ్ళు గాని, తలలో జ్ఞానేంద్రియ అన్ని కాని కూడా అన్నింటిలో ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఈ 72,000 నాడుల మొత్తం వ్యవస్థనే నాడీ మండలం అంటారు. నాడీ మండలం అంటే 72,000 నాడుల యొక్క వ్యవస్థనే నాడీ మండలం అని చెప్తున్నారు. అధశ్చోడ్వాగతస్తాసు నవద్వారాణి శోధయన్ వాయునా సహ జీవోడ్వ జ్ఞాని మోక్షమవాప్నుయాత్. ఊర్ధ్వ భాగంలో వ్యాపించిన నాడుల యొక్క ద్వారాలను, నవద్వారాలను ప్రాణవాయు ధారణ ద్వారా అడ్డగించి సుషుమ్న ద్వారా జీవుడు ఊర్ధ్వగమనం కలవాడై మోక్షాన్ని పొందుతాడు. మన ప్రాణమయ శరీరం అంతా వ్యాపించి 72,000 నాడులు ఉన్నాయి. ఈ శరీరం అంతా వ్యాపించి 72,000 నాడులు ఉన్నాయి చెప్పినారు. ఇవి ప్రాణవాయు చలనానికి, ప్రాణశక్తిని స్థూల శరీరం అంతటికి సమకూర్చడానికి అనుకూలంగా తమలో ద్వారాలు కలిగి ఉంటాయి. జనన మరణ చక్రంలో బంధింపబడ్డ జీవుల యొక్క ప్రాణశక్తి అంత్యకాలంలో ఈ నాడులలోని రంధ్రాల ద్వారా అన్నమయ కోశం యొక్క నవరంధ్రాలలో నుండి వెలుపలికి పోతుంది. జనన మరణ చక్రంలో బంధించబడ్డ జీవుల యొక్క ప్రాణశక్తి అంత్యకాలంలో ఈ నాడులలోని రంధ్రాల ద్వారా అన్నమయ కోశం యొక్క నవరంధ్రాలలో నుండి వెలుపలికి వెళ్ళిపోతుంది. అంటే ఈ శరీరానికి ఉన్న నవరంధ్రాలు ఉన్నాయి కదా, ఆ నవరంధ్రాల నుంచి పోతుందంట ప్రాణం అనేది. ఈ విధంగా మానవులు తమ స్థూల శరీరం నాశనం అయిన తరువాత సూక్ష్మ శరీరం ద్వారా తమ కర్మానుసారంగా వేర్వేరు దేహాలతో వేర్వేరు జన్మలు తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు ఈ నవరంధ్రాలు ఏదైతే ఉందో ఆ రంధ్రాల ద్వారా ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం చేసిన కర్మలు, మనం బ్రతికి ఉన్నప్పుడు ఏం కర్మలు చేసినామో ఆ కర్మానుసారంగా ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి వెళ్తుంది. వేరే జన్మ తీసుకుంటూ ఉంటుంది. దానికి తగ్గ ఆ కర్మ, ఏ కర్మలు అయితే చేశామో జీవించి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు
ఇంకో జన్మ తీసుకుంటుంది అని చెప్తున్నారు. యోగి అయిన వాడు అంత్యకాలంలో తన శరీరం అంతటా వ్యాపించి ఉన్న నాడులలోని ప్రాణవాయు సంచారాన్ని ముఖం మొదలైన ఊర్ధ్వ భాగాల ద్వారాలను నవద్వారాలను వాయుధారణ అనే ప్రాణాయామం ద్వారా అడ్డగించి మార్గం ద్వారా ప్రాణవాయువును ఊర్ధ్వముఖంగా నడిపించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మోక్షం. అంటే యోగి అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ నవరంధ్రాలు ఆ ప్రాణవాయు సంచారం జరగకుండా అడ్డు చేసేసి ఏంటది కదా, దానికి వాళ్ళంతా ఆ ప్రాణశక్తిని సుషుమ్నా ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోయి ఆ సహస్రారం ద్వారా బయటికి వెళ్ళిపోతారు. అది ఇచ్చా జననం అంటారు. కాబట్టి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మోక్షం పొందుతాడు. వాళ్ళకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. వాళ్ళకు మళ్ళీ జన్మ కావాలి, మళ్ళీ జన్మ అంతనే వస్తుంది. లేకపోతే ఆత్మపరంగా అంతటా విశ్వంలో లీనమైపోయి ఉంటారు వాళ్ళు. ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భృగోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ తం పరం పురుషముపైతి దివ్యం. యోగి అంత్యకాలంలో కూడా యోగ బలం వల్ల కనుబొమల మధ్య ప్రాణాన్ని చక్కగా నిలిపి తర్వాత నిశ్చలమైన మనస్సుతో ధ్యానం చేస్తూ ఆయన పరమాత్మనే చేరుకుంటున్నవాడు. కనుబొమల మధ్య దృష్టి మీద ధ్యాస అని చెప్పే అందుకని అనమాట. కొంచెం మామూలు ఆలోచన శ్వాస మీద ధ్యాస పెట్టినాక సేపటికి ఆలోచన ఆగిపోతే అప్పుడు దృష్టి మీద ధ్యాస. ఆ ధ్యాస చేస్తూ ఎప్పుడైతే మనసుతో ధ్యానం చేస్తూ దివ్యమైన పరమాత్మనే చేరుకుంటాడు అని చెప్తున్నా. సమాధి స్థితి. స్వయముచ్చలితే దేహే దేహీ ముక్త సమాధిన నిశ్చలం తం విజానీయాత్ సమాధిస్తస్య లక్షణం. దేహం కర్మానుసారంగా చెలిస్తూ ఉన్న జీవుడు నిశ్చలమైన సర్వాత్మను నేను అని తెలుసుకుంటే అది వాని యొక్క సమాధి స్థితి యొక్క లక్షణం. అంటే మనుషులలోని త్రిగుణాలు స్వభావ రూపంలో వారి వారి కర్మలకు కారణమవుతాయి. త్రిగుణాలు అంటే 3 గుణాలు అన్నమాట. ఏది తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఆయా గుణాలను బట్టి వాళ్ళ కర్మలు అంటే పనులు చేస్తూ ఉంటారు. దేహం తర్వాత తన ప్రారంభ కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. దేహం పోతుంది, కానీ లోపల దేహి అనేవాడు ఏ కర్మనైతే చేశావో ఆ ప్రారంభాన్ని అనుభవించాలి. ఈ ప్రారంభ కర్మలు సంపూర్ణంగా ప్రక్షాళనం కావాలంటే దాన సాధన ద్వారా త్రిగుణాతీతమైన స్థితిని పొంది తనలోనే ఉన్న ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మాత్మ సాక్షాత్కారం తప్పనిసరి. అంటే ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో లోపల ఉండే దివ్య దర్శనాన్ని, దివ్యమైనటువంటి ఆత్మను అనుభూతి చెందాలి అని చెప్తున్నాడు. బ్రహ్మాత్మ సాక్షాత్కారం కావాలంటే మనస్సును శ్వాసను లయం చేసి ధ్యానంలోని సమాధి స్థితిలో ఆ సర్వాత్మను నేనే అనే అనుభవం పొంది తీరాలి. ఆ అనుభవం సమాధి స్థితిలోనే సాధ్యం. అంటే మిగతా ఏ స్థితుల్లో సాధ్యం కాదు. పూజలు, స్తోత్రాలు, నామాలు, జపాలు వీటి వల్ల ఏమీ కాదు. అప్పటి వరకు ఊరికి కొద్దిగా మనసు తృప్తి పడుతుంది, అంతేగాని శాశ్వతమైన జ్ఞానం అనేది లేదన్నమాట. ఇప్పుడు ధ్యానంలోనే, కేవలం ధ్యానం వెళ్ళిపోయినప్పుడే ఆ నిశ్శబ్దంలోనే, నీ యొక్క శబ్దంలోనే, నీ లోపలనే దివ్యత్వాన్ని నువ్వు ఎప్పుడైతే దర్శించగలుగుతావో ఆ దివ్యత్వమే శాశ్వతమైనది, ఇదంతా కాదు అని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో ఆ సర్వాత్మను అనేది తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నాం. ఆ అనుభవం సమాధి స్థితిలోనే సాధ్యం. సమాధి స్థితిలో సాధ్యము. చలిస్తూ ఉండే దేహంతో నిశ్చలమైన బ్రహ్మాత్మను తెలుసుకోవడం ఏదైతే ఉందో, నశించే దేహంలోనే నాశనం లేని సర్వాత్మను గ్రహించడం ఏదైతే ఉందో, చలిస్తూ ఉండే దేహంలోనే నిశ్చలమైన బ్రహ్మాత్మ. ఈ దేహం ఒక నిమిషం ఉంటుందా, చలిస్తుంది అంటే తిరగడము, పనులు చేసుకోవడము, ఆలోచించడం, మాట్లాడడం అన్ని చేస్తూ ఉంటుంది దేహం. కానీ లోపల ఆత్మ ఉన్నందుకే అవన్నీ చేయగలుగుతున్నాము. అలాగే నశించే దేహంలోనే నాశనం లేని సర్వాత్మ. అంటే ఈ దేహం అనేది నశించిపోతుంది, కానీ ఆ సర్వాత్మ అనేవాడు నశించడు. నశించడం, సర్వాత్మను గ్రహించడం ఏదైతే ఉందో, అనేక మలినాలతో నిండి ఉన్న ఈ శరీరంలోనే
నిర్మలుడైన బ్రహ్మాత్మను దర్శించడం ఏదైతే ఉందో, అనేక మలినాలను స్నానం చేయకుండా మొంగడుకోకుండా ఒకవేళ జ్వరం వచ్చినా ఎట్లుంటుంది మనది, మనకే వాసన అనిపిస్తుంది చూడు. అట్లా ఉన్నా కూడా లోపల ఆ ఆత్మ అనేది ఉంది. మనం ఇన్ని ఉన్నా కూడా మనం ఏ దృష్టితో చూడాలి, లోపల ఉండే ఆత్మనే చూడాలి అని చెప్తున్నాం. ఏదైతే ఉందో అదే సమాధి స్థితి యొక్క లక్షణం. కాబట్టి నశించే ఈ దేహంలోనే నశించని ఆ సర్వాత్మ ఉంది. ఈ తర్వాత చలిస్తూ ఉండే దేహంలోనే ఈ చలించని పరమాత్మ ఉంది. అనేక మలినాలతో కూడుకొని ఉన్న ఈ శరీరంలోనే నిర్మలుడైన ఆ బ్రహ్మాత్మ ఉన్నాడు అనేది తెలుసుకోవాలి అని చెప్తారు. అదే సమాధి స్థితి యొక్క లక్షణం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ దిగ్రన్ అస్తన్ గచ్చన్ స్వపన్శ్వసన్. తత్వవేత్త యోగి అయిన వాడు చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, పడుకున్నా, శ్వాసిస్తున్నా, ఏం చేస్తున్నా గాని వాస్తవానికి తాను అవి ఏమీ చేయటం లేదని అనుకుంటాడు. చూడు, ఆ యోగి అనేవాడు అన్ని చేస్తున్నా కూడా లోపల సర్వాత్మ అనేది నిశ్చలంగా ఉంటుంది కదా, నేను నిశ్చలుడిని అని అనుకుంటాడు అని చెప్తున్నాడు. ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఆత్మీయ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీకృష్ణామృత ఉత్తర గీత జ్ఞానసారం కూడా థ్యాంక్ యూ మాస్టర్. ఈ విధమైనటువంటి అవకాశము. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నాం మాస్టర్. విన్నాం కదా, ఆ జ్ఞానాలే మనకు ఎప్పుడూ ఉండాలి. మనం ఎప్పుడు ఆ దివ్యమైనటువంటి అనుభూతిలోనే మనం కూడా ఉండాలి. ఆ సాధన మనం చేయాలి, అందరూ చేయాలి. ఏదైతే సార్ సంకల్పించుకున్నాడో అది భూమి మీదకి రావడానికి అందరూ కృషి సల్పాలి అని మనం అందరము 2 నిమిషాలు సాధన చేస్తాము. అహింసాయుత భూమాత అనేది ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఆ సర్వాత్మను దర్శించాలి. మనలో ఉన్న ఆత్మను, అందరిలో ఉన్న ఆ సర్వాత్మను కూడా మనం దర్శించగలిగే ఆ స్టేజ్కి రావాలి. ఆ సాధన చెయ్యాలి. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హాయిగా కూర్చోండి మాస్టర్. చెప్పారు కదా, కనుబొమ్మల మధ్య దృష్టిని నిలపండి. ఆ విధంగా మనం చూస్తూ ఉన్నా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే మాస్టర్స్, 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచుకుందాం. మెల్లగా చేతులు తీసి కళ్ళు తెరుతాం. అలాగా ప్రతిరోజు ధ్యాన సాధన అనేది ఎవరికి వాళ్ళు చేయాలి. ధ్యానం అనేది కంపల్సరీ, ఎవరికి వాళ్ళు ధ్యాన సాధన చేయాలి. స్వాధ్యాయం, సజ్జల సాంగత్యం అనేది కూడా చేస్తూ మనం ఆత్మపరంగా ముందుకు వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వప్న మేడం గారికి థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మన అందరికీ, ఆత్మస్వరూపులకి, మన ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.